ఈ సీజన్లో సిఎస్కే పెర్ఫార్మెన్స్ ఎలాగుంది? ధోని ఎందుకు లాస్ట్ 2-3 ఓవర్లోనే వస్తున్నాడు? మీరు చూడండి, ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి సిఎస్కే అండ్ ధోని సినోనిమ్స్ లాగా ఉంటుంది. సిఎస్కే అంటే ధోని, ధోని అంటే సిఎస్కే. సో అలా అయిపోయింది అనమాట. సో అట్లా అని ధోని లాస్ట్ 16 మధ్యలో 2 సీజన్స్ చెన్నైకి ఆడలేదు. దాని తర్వాత అది కాకుండా మిగతా సీజన్స్ అన్ని చెన్నైకే ఆడాడు. 5 టైటిల్స్ కూడా గెలిచాడు. సో చెన్నై అంటే ధోని అనే గుర్తొస్తుంది మనందరికి. కానీ లాస్ట్ సీజన్లో ఏమైంది, ధోనికి ఇక్కడ మన లెగ్ ఆపరేషన్ అయింది ఒకటి. సో దాని తర్వాత అక్కడ లిగమెంట్ టేర్ అయింది, అందుకు ముంబైలో ఆపరేషన్ జరిపించుకున్నాడు. సో ధోనికి లాస్ట్ ఇయర్ ఆపరేషన్ అయిందనమాట. సో దానికోసం ఏమైంది, మన స్టీవెన్ ఫ్లెమింగ్ చెప్పాడు, లైక్ ధోని ఎక్కువసేపు రన్నింగ్ చేయలేడు, ఎక్కువసేపు ఫీల్డ్లో ఉండలేడు, సో అందుకని ధోనిని కింద పంపిస్తున్నామని చెప్పాడు. కానీ మీరు చూడండి, మనకి చాలా ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో కానీ చాలా ట్రోలింగ్స్ వస్తున్నాయి. ఏమంటున్నారంటే 10 runs ఉంటే ధోని వస్తాడు, 50 runs కొట్టాలంటే ధోని రాడు అని. బట్ ద రియల్ రీజన్ ఈస్ ధోని సింగిల్స్ తీసుకోలేకపోతున్నాడు బికాస్ ఆయన లెగ్ మజిల్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. సో అందుకని ధోని ఎక్కువ పర్ఫామ్ చేయలేకపోతున్నాడు, ఎక్కువ పరిగెట్టలేకపోతున్నాడు. మీరు చూస్తే కానీ మొన్న జరిగిన మ్యాచ్లో డేరెల్ మిచెల్తో ఒక సింగిల్ తీయాలంటే ఆల్మోస్ట్ డేరెల్ మిచెల్ ధోని వరకు వచ్చి మళ్ళీ రివర్స్ వెళ్ళిపోయాడు. సో ధోని సింగిల్స్ డబుల్స్ తీయడం కన్నా 6s 4 మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. సో ఎక్కువ 6s 4s మనం లాస్ట్ ఇన్నింగ్స్లోనే కొట్టగలం కాబట్టి సో స్టీవెన్ ఫ్లెమింగ్ స్ట్రాటజీ ప్రకారం ధోనిని 7th 8th లేకపోతే 9th డౌన్ పంపిస్తున్నారు. సో దీనివల్ల సిఎస్కేకి అడ్వాంటేజ్ అయిందా లేదా అని మనం మాత్రం సీజన్ ఎండ్కైతే చెప్పగలం. ఎందుకంటే ఇప్పటికైతే దేర్ ఇస్ అ ఛాన్స్ చెన్నై క్యాన్ క్వాలిఫై. బట్ మనం లాస్ట్ ఆఫ్టర్ ఆల్ ద 14 మ్యాచెస్ పర్ టీమ్ ప్లేయర్స్ కానీ మనం చెప్పలేం సిఎస్కే క్వాలిఫై అవుతుందా లేదా. మనకి ఈ సీజన్లో ఆర్సీబీ పెర్ఫార్మెన్స్ ఎలాగుంది, సిఎస్కే పెర్ఫార్మెన్స్ ఎలాగుంది? మీరు చూస్తే కానీ ఆర్సీబీకి ఫస్ట్లో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వాళ్ళ టీమ్ కాంబినేషన్ సెట్ అవ్వలేదు. మీరు చూస్తే కానీ ఆర్సీబీ ఫస్ట్ నుంచి వాళ్ళ 4 ఓవర్సీస్ ప్లేయర్స్లో ఎవరిని ఆడించాలో వాళ్ళకి తెలియలేదు. ఫస్ట్ క్యామరన్ గ్రీన్ని తీసుకొచ్చారు, తర్వాత గ్లెన్ మ్యాక్స్వెల్ని తీసుకొచ్చారు, తర్వాత రీస్ టాప్లిన్ అనే ఒక బౌలర్ని తీసుకొచ్చారు. మధ్యలో ఏమైంది, గ్లెన్ మ్యాక్స్వెల్ నేను బాగా ఆడట్లేదు, నేను ఆడలేనని నేను ఆడను, ఇంకా నా ఛాన్స్ వేరే వాళ్ళకి ఇవ్వండి అని బయటకు వెళ్ళిపోయారు టీంలోంచి. సో ఇదన్నీ ఎక్కువ అయిపోయి వాళ్ళకి ఎవరిని ఓపెనింగ్ పంపించాలి, ఎవరిని లోవర్ ఆర్డర్లో పంపించాలి, బౌలర్స్ని ఎవరిని తీసుకోవాలి, ఇవన్నీ వాళ్ళకి అర్థం కాలేదు. కానీ మీరు చూస్తే మాత్రం లాస్ట్ 4 మ్యాచెస్ నుంచి ఎప్పుడైతే వాళ్ళ ఎస్ఆర్హెచ్ మీద హైదరాబాద్లో ఆడారో ఆ మ్యాచ్లో ఏం జరిగింది, వాళ్ళకి కాంబినేషన్ సెట్ అయింది. వాళ్ళకి మెయిన్ అడ్వాంటేజ్ ఎక్కడైందంటే ఫస్ట్ డౌన్లో విల్ జాక్స్ వచ్చాడు. సో ఓపెనింగ్ డూప్లెసీ ఇంకా కోహ్లీ, ఫస్ట్ డౌన్ విల్ జాక్స్ రాగానే సెకండ్ డౌన్ రజత్ పటిదార్ కూడా ఫామ్లోకి వచ్చాడు. సో ఒక్కసారి వాళ్ళకి టాప్ 4 సెట్ అవ్వగానే వాళ్ళు స్కోర్స్ కొట్టడం స్టార్ట్ చేశారు. సో ఎప్పుడైతే ఐపీఎల్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే టీమ్ కాంబినేషన్. అది మీరు ఎంత తొందరగా ఆ టీమ్ కాంబినేషన్ సెట్ చేసుకుంటుందో వాళ్ళంత తొందరగా విన్నింగ్ వేస్లోకి వస్తారు. సో ఆర్సీబీకి అది చాలా లేట్గా జరిగింది. ఇప్పటికీ కూడా ఆర్సీబీ నేను ఎలిమినేట్ అయిందని చెప్పను, వాళ్ళకి కొంచెం అవుట్ సైడ్ ఛాన్స్ ఉంది, బట్ వెరీ లెస్ ఛాన్స్ ఉంది వాళ్ళకి. కానీ ఇంకో మేజర్ అడ్వాంటేజ్ ఆర్సీబీకి ఏంటంటే దినేష్ కార్తిక్ ఈ టోర్నమెంట్లో చాలా బాగా ఆడాడు. అతను ఇంటర్నేషనల్ క్రికెట్లో రిటైర్ అయిపోయి ఐపీఎల్లో వచ్చి వాళ్ళకి మంచి ఫినిషింగ్ ఇస్తున్నాడు అనమాట. సో కానీ నెక్స్ట్ సీజన్కి ఆర్సీబీకి దినేష్ కార్తిక్ ఉండడు, తను రిటైర్ అయిపోతున్నానని చెప్పాడు. కానీ ఈ సీజన్లో ఆర్సీబీ ఇంకా ఎలిమినేట్ అవ్వలేదు, బట్ వాళ్ళకి చాలా అవుట్ సైడ్ ఛాన్స్ ఉంది, వాళ్ళు రావడం కష్టం. బట్ ఎప్పుడైతే టీమ్ కాంబినేషన్ కరెక్ట్గా సెట్ చేసుకుంటుందో అప్పుడు టీం గెలవడం స్టార్ట్ చేస్తుంది, విచ్ ఈస్ మిస్సింగ్ ఫర్ ఆర్సీబీ దిస్ సీజన్. అది ఆర్సీబీ, అందుకని ఆర్సీబీ ఫస్ట్ 7 మ్యాచెస్ ఓడిపోయింది.